ఒకప్పుడు కర్ణాటకలో అల్లాడిన పాలమూరు తెలంగాణ వచ్చాక కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెంది నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులు, పెన్షనర్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కరెంటు సరిగా బోరు బావిల కాడ పడికాపులు కాసేవారని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ వారి కష్టాలను పాలత్రోడి తిండికి బట్టకు లోటు లేకుండా చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులో కలరాడుతూ పచ్చగా ఉంటుందన్న రాజేందర్ రెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అట్లాగే సీఎం ముఖ్యమంత్రి ఈ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ దశాబ్ది ఉత్సవాలు ప్రతి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో నిర్వహించాలన్న ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఇదే మనకు నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ఆర్ రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్, ఈ 10 ఏళ్ల తెలంగాణ ఎలా ఉంది? జై తెలంగాణ. 10 ఏళ్ల తెలంగాణ ఎట్లా ఉంది అని మీరు సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగిండ్రు. 10 ఏళ్ల తెలంగాణ ఎట్లా ఉంది అనేది ప్రతి ప్రజలను అడగాలి. మనకు నారాయణపేట జిల్లాకు మొత్తం కర్ణాటక బార్డర్ 68 విలేజ్ కర్ణాటక బార్డర్ నాకు ఉన్నాయి. ఆ విలేజ్లో పోయి అడగాలి తెలంగాణ 10 ఏళ్ల తెలంగాణ నా రైతులను అడగాలి, నా స్కూల్కి పోయే చిల్డ్రన్ అడగాలి, 2000 వచ్చే పెన్షన్ వచ్చే అవ్వలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళని అడగాలి. ఇండ్లలో పెళ్లి చేసుకున్న కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెక్కులు తీసుకున్న వాళ్ళ ఆడపడుచులను అడగాలి. 24 గంటల కరెంటుతో వరి పండించే నా రైతన్నలను అడగాలి. బంధు తీసుకున్న రైతులను అడగాలి, రైతు బీమా తీసుకున్న రైతు కుటుంబాలను అడగాలి. ఒక్క నిమిషంలో చెప్పే ఇది కాదు. ఇవాళ తెలంగాణ అనేది ఒక్కటే వాటలు చెప్పాలి అంటే, భారతదేశాన్ని ఎవరన్నా వచ్చి చూడాలి అంటే తెలంగాణ వచ్చి చూసిపోతే భారతదేశం కీర్తి తాకాలకు ఎగురుతుంది. అది ఎంప్లాయ్మెంట్ కావచ్చు, పర్ క్యాపిటా ఇన్కమ్ కావచ్చు, పర్ క్యాపిటా ఎలక్ట్రిసిటీ యూటిలైజేషన్లో కావచ్చు, జాబ్స్ క్రియేషన్లో కావచ్చు, లేకపోతే పెట్టుబడుల ఆకర్షణీయం చేసేది కావచ్చు, సిటీ హైదరాబాద్ కావచ్చు. ఇలా విశ్వనగరంగా హైదరాబాద్ అయింది. ఇలా పల్లెటూరు ఇలా మీరు వచ్చిండ్రు అమ్మ టీవీ అని చెప్పిండ్రు. మీరు కొత్తగా ఫస్ట్ టైం నేను మీకు ఇంటర్వ్యూ. ఇది ఒక మారుమూల గ్రామం. కాజీపురం అంటే ఒక మామూలు చిన్న ఒక కుగ్రామం. ఇలా ఊరంతా పోయి మీరు తిరిగి రండి, 2 పేపర్ ముక్కలు కింద పడినే ఉంటే చూపించండి నాకు. దట్ ఈస్ తెలంగాణ. ఇవాళ అన్ని ఊర్లు దట్ ఈస్ తెలంగాణ. ఈ టర్మ్ మీరు చేసిన అభివృద్ధి అయితే రాబోయే కాలం ఎలా ఉంది సార్? అభివృద్ధి అనేది ఒక నిరంతరంగా మనం చేసేది. నేనేదో 4 రోడ్లు వేసినా ఇచ్చినా అది కాదు. కంటిన్యూగా అభివృద్ధి చేస్తూ ఉండేదే అభివృద్ధి. అభివృద్ధి మనం ఎంత చేసినా కూడా తక్కువే, చేస్తూ ఉండాలి. నేను చేయాల్సిందంతా ఒకటే. నేను మాట ఇవ్వని పనులే ఎక్కువ చేసిన, మాట ఇచ్చినవి మొత్తం మాట ఇవ్వని చాలా చేసిన. ఒకటే ఒక మా కళ, ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నా నారాయణపేట నియోజకవర్గానికి సస్యశ్యామలం చేయాలని. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా, వీళ్ళందరూ కొత్త వాళ్ళు ఏం కాదు. నేను ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చానో, నేను రాజకీయాలకు రావడానికి కారణం నిలబడినోళ్ళే ఇదే మండలంకి వెళ్ళి. మేము రాజకీయాలకు వచ్చిందేమో ఈ ఏరియాను సస్యశ్యామలం చేయాలని ఒక సంకల్పంతో వచ్చినాం. ఇలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్స్ అన్ని 70% అయిపోయినాయి. ఇప్పుడు 2-3 నెలల ఆ కాలువలు కూడా తవ్వుతాం. ఒకసారి నేను నీచాను అనుకోండి, అప్పుడు నేను సార్థకం అవుతుంది నా జీవితం. ఎందుకైతే ఈ ప్రజలను రాజకీయాలకు తీసుకొచ్చి ఫస్ట్ టైం కోయిలకొండ మండలం, ఇంత పెద్ద మండలం, 45 గ్రామ పంచాయతీలు ఉన్న మండలం ఇది. సంవత్సరం వచ్చినప్పటి నుంచి ఈ మండలం నుంచి ఎవరు ఎమ్మెల్యే కాలే. కానీ ఈసారి ఇక్కడ ప్రజలు 2 సార్లు నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళు కోరుకున్నది ఒకటే, మా ఎమ్మెల్యే నాన్ కరప్ట్ గా ఉండాలి, కష్టపడి పనిచేయాలి, డెవలప్మెంట్ చేయాలి, మా భూములకు బీడు భూములకు నీళ్ళు ఇవ్వాలి అనే సంకల్పంతోనే వాళ్ళు నన్ను చేసిండ్రు. అదే బాటలో నేను నడుస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు తీసుకొని వచ్చి ఇస్తాను. 4 నెలల్లో మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ అవబోతుంది. ఈ టర్మ్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ టైం తెలుగుదేశం నుంచి నిలబడిన, అప్పటికి టీఆర్ఎస్ అలా ఉంది. అయినా నన్ను నమ్మి ఇతడైతే డెవలప్ చేస్తాడు అని చెప్పి 2400 ఓట్లతో ఇచ్చిండ్రు ఫస్ట్ టైం. ఎప్పుడైతే మళ్ళీ ఇమ్మీడియట్గా నేను టీఆర్ఎస్లకు, నేను వచ్చిందే రాజకీయాలకు డెవలప్ చేయండి. టీఆర్ఎస్ ప్రభుత్వంకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మ్యాక్సిమం డెవలప్ చేసే వరకల్లా 15,600 ఓట్లతో గెలిపించి, సెకండ్ టైం గెలిచినాక నారాయణపేటను జిల్లా చేసిన, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన, ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చిన, ఒక డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చిన, 100 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి మేము డెవలప్ చేసాం. అప్పుడు 15 ఇంతల దాదాపు 10 ఇంతల మెజార్టీ ఫస్ట్ టైంకు సెకండ్ టైంకు పెరిగింది. ఈసారి ప్రజలే వాళ్ళే నిర్ణయిస్తారు. నేను మంచిగా పనిచేసినా అని చెప్తే 35-40 వేల మెజార్టీతోనే గెలిపిస్తారు. నేను మంచిగా చేయలేదు అంటే నన్ను ఇంటికి పంపిస్తారు, అంతే కదా. అది వాళ్ళ నిర్ణయం, అది వాళ్ళ నిర్ణయం. నేను మంచిగా చేసినా చేయలేదా అనేది
నేను చెప్పే నేను ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, ఎలా ఎగ్జామ్ ఉంది, నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. నేను బాగా చదువుతున్నా అని నేను చెప్తే కాదు, ఆ ఎగ్జామినేషనే నేను ఫస్ట్ క్లాసా డిస్టింక్షనా ఫెయిలా అనేది దాన్ని బట్టి నేను పనిచేసినా లేదని తెలుస్తుంది. ఇది రాజేందర్ గారు చెప్తున్నది. అయితే సంక్షేమము అభివృద్ధి తమను గెలుస్తాయంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, వారి నాయకత్వంలో తాము పనిచేయడం ఒక అదృష్టం అనుకున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రిజ్వాన్తో ప్రదీప్, అమ్మ న్యూస్, కోయిల్కొండ నుంచి.